ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ పకుడి, ఏం చేస్తున్నావ్? రేపు ఈ టైంకి మీ మొహాలు ఇలా ఉండవు కదనే నా చిక్కిరి. ఓ సారీ అత్త, చిక్కిరి చకోడి. అందుకేనే సెల్ఫీ తీస్తుంది. ఇప్పుడు వస్తా. బావగారు, అమ్మా, చెల్లి కనపడకపోయినా ఈడి ఛాలెంజ్లు చేసేదానికి మాత్రం తక్కువేం లేదు బావగారు. పదండి, ఆడి చెల్లి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడా? ఇప్పుడెందుకమ్మా? అట్టా అంటారేంటి బావగారు? మరి అంతేగాకిలమ్మా, చెల్లి గురించి తెలుసుకోవడానికే వాడు చీకట్లో బాణం వేశాడు. ఇప్పుడు ఏమాత్రం ముందుకు అడుగేసినా వాడు వాసన పట్టేస్తాడకిలమ్మా. ఇగో వెనకెళ్ళడమే మంచిది. సర్లేండి బావగారు, అయితే మీరైనా ఆడి చెల్లి దగ్గరికి వెళ్ళండి. అందరం ఏడ్నే ఉంటే అక్కడున్న ఎదవల్ని ఆడు ఏం మాయ చేస్తాడో ఏమో ఎవరికి తెలుసు. మాయ చేసేది అక్కడ లేదు లేతయ్య. ఏందిరా, ఏమంటా ఉండవో? అంటే అఖిలమ్మా, అది వాడి ఉద్దేశం ఏంటంటే అక్కడున్న వాళ్ళు ఇగో మాయలకు మౌల్డవని మహా కేడీగాళ్ళని ఆడనుకుంటున్నాడు. అఖిలమ్మా, మీరు వెళ్ళండి, మేము వెళ్తాం. పదమ్మి. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏదో ఫ్లోలో వచ్చింది మా అయ్యా. మమ్మీ 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 ఏమైనాదమ్మీ? మమ్మీ, వాడి చెల్లి వాడి దగ్గర లేకపోయినా, అన్నయ్య ఎక్కడున్నాడో వాడికి తెలియకపోయినా, అంత కాన్ఫిడెంట్ గా పట్టపగలే మీకు చుక్కలు చూపిస్తాను అని ఎలా ఛాలెంజ్ చేశాడంటావు? చీకట్లో బాణం వేసినాడని అనుకున్నాం కదమ్మీ. వాడు ఎన్ని బాణాలేసినా వాడి ఆరో ప్రాణమైన ఆడి చెల్లి మన గుప్పెట్లోనే ఉండాదమ్మీ. కాబట్టి ఇక వాడి పప్పులు ఓడక్కవు. ఇంక మీ అన్నంటావా, వాడు యాడ దాక్కున్నా సరే, లేదా ఆ వెంకిగాడి దగ్గరికి వెళ్ళినా కూడా రేపే పొగబెట్టి మరి వాణ్ణి బయటికి రప్పించబోతుండానమ్మీ. ఆ వెంకిగాడు చెప్పిన ఇదే టైంకి వాణ్ణి చావు దెబ్బ కొట్టి వినయ్ని ఇంటికి తీసుకొస్తాను. ఆ వెంకిగాడిని వాళ్ళమ్మని ఈ ఊరు నుంచే తరిమేస్తా. నువ్వు చూస్తా ఉండు. పాపోదాం. అమ్మా, టిఫిన్ చేద్దు గాని రామ్మా. అమ్మా, టిఫిన్ చేద్దు రామ్మా. వద్దు నాన్నా, నాకు ఆకలిగా లేదు. అమ్మా, నువ్విటి తిరుగు. బిడ్డ ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుందంటారమ్మా, కానీ తల్లి ఆకలి కూడా బిడ్డకే తెలుస్తుందమ్మా. ఆలోచనల్ని చంపాయి, కానీ ఆకలిని చంపుకోకమ్మా. నేను తింటానులేనన్నా. అమ్మ చేతి గోరుముద్దలు తినడం అదృష్టమే, కానీ అమ్మకి గోరుముద్దలు తినిపించడం అదృష్టానికి మించిన వరం కదమ్మా. వదులుకుంటానా? నీకు నేనే తినిపిస్తాను.
మూలంగా 50 మంది ప్రజానీకానికి మరియు ఈ దేవరపాటి శారద గారి కుటుంబానికి తెలియజేయడమేమనగా శ్రీ ఆలపాటి అఖిలాండేశ్వరి గారి కుమారుడైన వినయ్ కృష్ణ బాబుని ఈ దేవరపాటి భార్గవ నాయుడు శారద గారుల కూతురు విద్య మాయ చేసి మోసం చేసి వినయ్ బాబుని ఈ ఊరి నుంచి ఎగరేసుకుపోయిందని శ్రీ ఆలపాటి అఖిలాండేశ్వరి గారు ఆరోపణ చేసి పంచాయతీలో పెట్టడం జరిగినది. కావున సదరు విద్యా తల్లి శారదని విద్యా అన్నయ్య వెంకటేష్ నాయుడిని పంచాయతీకి వచ్చి అందుకు సమాధానం చెప్పవలసిందిగా పంచాయతీ పెద్దలు పిలుపివ్వడమైనదహో. ఆలపాటి అఖిలాండేశ్వరి, ఇంతకి తెగించావా నువ్వు? సరేరా, పంచాయతీలోనే ఈ మ్యాటర్కి పర్మనెంట్గా ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఇదేం విడ్డూరమయ్యా, పిల్లగాని లేవ తీసుకొని పోవడం ఏంటి? మరే కలికాలం అంటే ఇదేనే. ఎక్కడా లేని విడ్డూరాలన్నీ ఇదిగో ఈ ఇంట్లోనే చూడాల్సి వస్తుంది. అఖిలాండేశ్వర్ గారికి తెలియకుండా ఆమె కొడుకుని బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకున్న పిల్ల మరి. ఆవిడ కూతురు కాపురానికి కండిషన్స్ పెట్టి ఇలా కథ నడిపిస్తుందక్కా. చిచి, దేవరపాటి భార్గవ నాయుడు కడుపును పుట్టిన పిల్ల ఇలా చేయటమేంటి? ఏం పోయే కాలం ఆ పిల్లకి? నాన్న వెంకీ, ఏంటయ్యా ఇది? ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు నాన్న. అత్త ఎందుకు ఇలా చేస్తుంది? అమ్మా, ఆ దండోరా విని భయపడకు. ఈ జనం మాటలకి నువ్వు అస్సలు బాధపడకు. నువ్వు పంచిన రక్తం, పెంచిన పెంపకం ఎప్పటికీ తప్పు చేయవన్న ధైర్యంతో నాతో పంచాయతీకి రామ్మా. మిగతాది నేను చూసుకుంటాను. కానీ నాన్న, ఇక్కడ సమస్య నా రక్తానితో పెంపకానితో కాదు నాన్న. మీ అత్త చిమ్ముతున్న విషయానిది. అమ్మా, ఆ విషయానికి విరుగుడుగా నేనున్నా అన్న ధైర్యంతో రా.